శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి పవిత్రమైన శ్యామలా నవరాత్రులు రాబోతున్నాయి కదండి. ఈ నవరాత్రులు చాలా 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 శక్తివంతమైనవి, విశేషమైనవి. అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరూ చేసుకోండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోండి. అసలు కుదరకపోతే ఒక్కరోజు వసంత పంచమి రోజైనా చేసుకోండి. అది కుదరకపోతే ఒక్క పూట ఒక్క గడియ చేసుకున్నా కూడా 9 రోజులు పూజ చేసిన ఫలితాన్ని కూడా ఇస్తుంది. అంత శక్తివంతమైనవి ఈ నవరాత్రులు. ఎప్పటి నుంచి అంటే మాఘమాసం మొదటి రోజు అంటే పాడ్యమితో మొదలయ్యి నవమి వరకు గల 9 రోజులనే శ్యామలా నవరాత్రులు లేదా శిశిర నవరాత్రులు అంటారు. వీటినే గుప్త నవరాత్రులను కూడా అంటారు. గుప్తము అంటే భక్తి మార్గంలో వెళ్ళే వారికి ఇదొక సాధనా మార్గం. అమ్మను తొందరగా అనుగ్రహించడానికి, అమ్మను చేరడానికి కానీ ఇది చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ నవరాత్రులు అంత శక్తివంతమైనవి. అతి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఈ నవరాత్రులు అమ్మవారు. అసలు ఎవరి ఈ శ్యామల అమ్మవారు అంటే లలితా సహస్రనామం మనం చదివేటప్పుడు అందులో బండాసుర వధ గురించి కొన్ని నామాలు వస్తూ ఉంటాయి. అందులో గేయ చక్రరధారుడ మంత్రిని పరిసేవితాయ నమః, మంత్రినంబ విరచిత విషంగ వధతోషితాయ నమః, మంత్రిని నెసరాజుదూ అని వస్తాయి కదా. ఆ మంత్రిని అనే దేవత ఎవరో కాదు, ఈ శ్యామల అమ్మవారే. లలిత అమ్మవారికి మంత్రిని దేవత ఈవిడ. ఒకానొకప్పుడు లలిత అమ్మవారు రాజముద్రికను ఈమెకు తొడిగి నా రాజ్య భారాన్ని అంతా నీవికి అప్పగిస్తున్నాను, నువ్వు పాలించు అని చెబుతుంది. అంటే ఆ రాజ్యం ఏమిటంటే మన భూభారము, సృష్టి స్థితి లయ, మనందరినీ పాలించే తల్లే ఈ శ్యామల అమ్మవారు. అంతేకాకుండా మణిద్వీప వర్ణనలో ఈ అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. కదంబ వనంలో ఉంటుంది. ఒక్కొక్క ప్రాకారం గురించి వర్ణించినప్పుడు ఈ శ్యామల అమ్మవారు కదంబ వనంలో ఉంటుంది అని ఆ మణిద్వీప వర్ణనలో బ్రహ్మాండ పురాణంలోనిది ఈ మణిద్వీప వర్ణన అనేది. కాబట్టి ఈ అమ్మవారిని కనుక ఆరాధిస్తే జ్ఞానం అభివృద్ధి అవుతుంది. మన పిల్లలు బాగా చదువుకుంటారు. వాళ్ళ ఉద్యోగాలు కానీ, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, మనం వ్యాపారం చేస్తుంటే దాంట్లో అభివృద్ధి కానీ, జ్ఞానశక్తి కలుగుతుంది. 10 మాటలకు 10 ప్రశ్నలకు ఒకే సమాధానంగా ఇస్తుంది. అంతటి శక్తినిస్తుంది ఈ నవరాత్రులు. ఈ తల్లి అనుగ్రహించిందంటే రాజయోగం. ఈమె పేరే రాజశ్యామలాదేవి. కాబట్టి రాజయోగం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవము ఇవన్నీ కలుగుతాయి. ఇవి పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం కదా, అలాంటి పదవులుగా. కానీ ఏదైనా విద్య నేర్చుకోవాలంటే కూడా ఈ నవరాత్రులు చేసినట్లయితే శీఘ్రంగా నేర్చుకోగలుగుతాము. భార్యాభర్తల మధ్య సఖ్యతను కూడా ఇస్తుంది. అంతటి శక్తివంతమైనవి. అది ఇది అని కాదండి, అమ్మవారు అనుగ్రహిస్తే ఏదైనా మన కష్టాలు, కోరికలు తీరుతాయి. ఆ తల్లి మనకి రక్షణ వలయంగా ఉంటుంది, ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అంతటి శక్తివంతమైనవి ఈ నవరాత్రులు. అసలు ఈ నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలంటే, మనము అమావాస్య రోజు సాయంత్రమే మనము ఈ పీటను ఏర్పాటు చేసుకోవాలి, అమ్మని నిలుపుకోవాలి. ఎలాగంటే గోమూత్రం కనుక మీ ఇంట్లో ఉంటే, మీకు దొరికితే గోమూత్రంతో కింద అలకండి. లేదు అంటే పసుపు నీళ్ళతో కింద అలికి పీట పెట్టి ఒక ఎర్రని వస్త్రాన్ని పరిచి అష్టదళ పద్మం ముగ్గు కానీ ఏదైనా ముగ్గు వేసుకోండి. పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకోండి. మీకు అమ్మవారి ఫోటో, శ్యామల అమ్మవారి ఫోటో లేకపోతే సరస్వతి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోండి. ఈ అమ్మవారే సరస్వతి అమ్మవారి రూపం కూడా. నేను మొదట్లో అయితే సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టుకుని నవరాత్రులు చేసుకున్నానండి. ఆ తర్వాత ఈ శ్యామల అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాక ఈ అమ్మకే పూజ చేసుకుంటున్నాను. ఆ అమ్మవారి ఫోటో పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోండి. 9 రోజుల పాటు కూడా కలశాన్ని కానీ ఆ ఫోటోను అమ్మవారిని కానీ కదపకూడదు, అసలు కదిలించకూడదు 9 రోజుల పాటు. సరే, మీకు కలశం ఆనవాయితీ లేకపోతే పర్లేదు, అవసరం లేదు. విగ్రహం, అమ్మవారి మూర్తి ఏదైనా విగ్రహం ఉంటే పెట్టుకోండి. అది లేదు అంటే అవసరం లేదు. ఆ తర్వాత పెట్టుకొని గణపతిని కూడా పెట్టుకోండి. ఏమి పెట్టకుండా కదిలించకూడదు 9 రోజుల పాటు.
గణపతిని పెట్టుకొని విగ్రహం ఉంటే మరి ముఖ్యంగా పెట్టుకోండి. ఎందుకంటే పసుపు ముద్దను పెట్టుకున్నామనుకో అవి నల్లగా మారడము లేదంటే చీలిపోవడం ఇలాంటివి క్రాక్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి విగ్రహం పెట్టుకుంటే బాగుంటుంది. 9 రోజులు కాబట్టి కదిలించకూడదు కాబట్టి అందుకు అంతగా చెప్తున్నాను. పెట్టుకొని ఆ రోజే పెట్టుకొని పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టుకొని ఒక పువ్వు ఏదైనా పెట్టేసి 2 దీపాలు వెలిగించేయండి అంతే. ఆ రోజు అమావాస్య రోజు. ఆ మరుసటి రోజు పాడ్యమి రోజు. ఆ రోజు నుంచి ఉదయము సాయంత్రం సూర్యోదయానికి ముందుగానే పూజ చేసుకోండి. మీకు వస్తే షోడశోపచార పూజ చేసుకోండి. లేదు అంటే పంచోపచార పూజ అయినా. మాకు అసలు ఏది తెలీదు అని అంటే గంధము కాస్త గంధంలో అద్ది గంధంలో అద్ది గంధం సమర్పయామి. పుష్పాలు అక్షింతలు పసుపు కుంకుమ బిల్వ దళాలు కానీ తులసి దళాలు కానీ సమర్పించండి. అర్చన చేసుకోండి మీకు వస్తే. లేదు అంటే ఓం శ్యామలాదేవి అయి నమః అనే నామంతో 108 సార్లు అమ్మవారికి అర్చన చేసుకోండి. మీకు లలితా సహస్రనామం వస్తే కనుక ఆ నామంతో ఒక పళ్ళెం పెట్టుకొని అందులో కుంకుమార్చన చేసుకోండి. కుంకుమ వేస్తూ లలితా సహస్రనామం చదువుకోండి. లేదు అంటే ఈ అమ్మవారే ఓం శ్యామలాదేవి అయి నమః అంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు వస్తే కనుక శ్యామలా దండకం చాలా చాలా శక్తివంతమైనదండి. అసలు మెయిన్ ఇది శ్యామలా దండకం చదువుకోండి. మీకు చదవడం రాకపోతే ఫోన్లో పెట్టుకొని వినండి. చాలా చాలా శక్తివంతం. మీ పిల్లలకు గనక ఈ శ్యామలాదేవి దండకం గనక చదివించడము నేర్పించడం కనుక చేస్తే వాళ్ళకు చదువు చాలా అభివృద్ధి అవుతుందండి. అంత శక్తివంతమైనది. కాళిదాస మహాకవికి ఆ అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అమ్మవారిని చూస్తూ చేసిన దండకమే ఈ శ్యామల దండకము. చాలా శక్తివంతమైనది. ధూపం చూపించండి. అగరబత్తులు వెలిగించి అమ్మవారికి ధూపం చూపించండి. ఆ తర్వాత దీపం చూపించండి. దీపం ఏదైనా నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించండి. అలాగే తాంబూలం మాత్రం తప్పకుండా పెట్టండి. తమలపాకులు వక్కలు అరటిపండ్లు మీకు తెలిసింది రీతిలో తాంబూలం సమర్పించుకోండి. అలాగే చివరి రోజు లాస్ట్ 9వ రోజు ఆఖరి రోజు అమ్మవారికి వాయనాన్ని ఇవ్వండి. వాయనం సమర్పించండి. ఆ వాయనం మీకు కుదిరితే చీర జాకెట్ అవన్నీ కూడా మొదటి రోజు నుంచి 9 రోజుల పాటు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ శక్తి అనేది అందులోకి వస్తుంది. అప్పుడు మనం వాటిని ధరించినప్పుడు చాలా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత నీరాజనం కర్పూర హారతిని ఇవ్వండి. కొన్ని పుష్పాలు మళ్ళీ వేసి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకోండి. ఇది పూజ. మొదటి రోజు మాత్రం కొబ్బరి టెంకాయ కొట్టుకోండి. చివరి రోజు లాస్ట్ రోజు కూడా వాయనం సమర్పించే 9వ రోజు రాత్రి టెంకాయ కొట్టాలి. మిగిలిన రోజు మీరు మీ ఇష్టం కొట్టుకుంటే కొట్టండి. లేదు అంటే అవసరం లేదు. నైవేద్యం మాత్రం ఉదయం సాయంత్రము మీ చేతులతో స్వయంగా చేసి పెట్టండి. ప్రతిదీ కూడా పుష్పాలు కానీ ఏదైనా మీ చేతులతో స్వయంగా చేసి సమర్పిస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది, అనుగ్రహిస్తుంది కూడా. సరే, ఈ పూజకి నియమాలు ఏంటంటే భూషయనం చేయాలి, నేల మీద పడుకోవాలి, నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు. మీ ఇంట్లో ఒప్పుకోకపోతే వండి వాళ్ళకి పెట్టండి. అంతేకాని మీరు మాత్రము తినద్దు. పూజ చేసే వాళ్ళు అస్సలు తినకూడదు. అంతే కాకుండా ఉదయము సాయంత్రము 2 పూట్ల స్నానం చేసి ఎరుపు వస్త్రాలను ధరించండి. చీర కానీ డ్రెస్ కానీ. నైటీ వేసుకొని అస్సలు దయచేసి పూజ చేయకండి. అంతేకాకుండా బయట ఎక్కువగా అంటే ఎవరి ఇళ్లకు వెళ్ళకండి, బయట తిరగకండి. ఎక్కువగా అమ్మ ఆరాధనలు అమ్మ నామాన్ని స్మరిస్తూనే గడపండి. మీరు బాగా అలంకరించుకొని అమ్మకు పూజ చేసినట్లయితే అమ్మ సంతోషిస్తుంది. ఇది పూజ. 9 రోజులు చేసుకోండి. 10వ రోజు ఉద్యాపన చెప్పుకోండి. మీరు కలశం పెట్టినట్లయితే ఆ కలశంలోని టెంకాయని మీరు వాడుకోండి. లేకపోతే గుమ్మానికి కట్టుకోవచ్చు. గుమ్మానికి కట్టినట్లయితే 9 రోజులు ఆ శక్తి అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని కనుక కట్టుకున్నామనుకో గుమ్మానికి ఎలాంటి దుష్ట శక్తులు దరిచేరవు. అంతా మంచి జరుగుతుంది. నవరాత్రులు చేసుకోండి. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. శ్రీ మాత్రే నమః.